ఇప్పటికీ కూడా నీళ్లు రాని సిరిసిల్ల రైతన్నల పక్షాన ఉండాలనుకొని ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా ఉంటా కూడా. ఒక్క మాట అడుగుతా ఉన్న సూటిగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కేటీఆర్ గారిని, ఆ పక్కన ఎమ్మెల్యే గారు రాజు శ్రీనివాస్ గారిని, కాళేశ్వరం ప్రాజెక్టులో సిరిసిల్లకు 1,08,000 ఎకరాలకు నీళ్లు రావాలి. వస్తుంది ఎంతయ్యా అంటే సిగ్గు అనిపిస్తుంది, 480 ఎకరాలకు వస్తుంది నీళ్లు. ఆచి చికెన్ మసాలా 1,08,000 ఎకరాలకు కాళేశ్వరంలో నీళ్లు రావాలి. సిరిసిల్ల నియోజకవర్గంలో వస్తుంది ఎంత అంటే 480 ఎకరాలకు వస్తున్నది. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు సిరిసిల్ల పొలాలకు నీళ్లు మలుపుకోలేకపోయినరో ప్రజలకు జవాబు చెప్పాలి. అదే వేములవాడలో 1,15,000 ఎకరాలకు రావాలి, 30,000 ఎకరాలకు వేములవాడలో వస్తున్నది. అంటే ఇంకా 77 ఎకరాలకు రావాలి, 77,000 ఎకరాలకు నీళ్లు రావాలి. వీటి మీద కూడా తెలంగాణ రక్షణ సేన కొట్లాడుతుంది, రైతన్నలకు నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. మరి సిరిసిల్ల అంటేనే అగ్గిపెట్టెలో చీరను నేసిన మా నేతన్నల జిల్లా. మేమందరం గర్వంగా ప్రపంచవ్యాప్తంగా ఎలిజబెత్ రాణి దగ్గర కూడా మన పేరు నిలబెట్టినటువంటి జిల్లా సిరిసిల్ల జిల్లా. ఆ నేతన్నలకు మా పద్మశాలి ముద్దు బిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్కారం చేసుకుంటున్నా. మరి అప్పుడు కేటీఆర్ గారు నేను ప్రతి సోమవారం చేనేత వేసుకుంటా, ప్రతి మంగళవారం చేనేత వేసుకుంటా అని చెప్పిండు. సాంచలు కట్టిస్తా అన్నాడు, వచ్చే ప్రయత్నం చేసిండు, కొంతమరకు జరిగింది. కానీ ఇవాళ ఏవైతే షెడ్లు కట్టించిండ్రో అక్కడ ప్రతి షెడ్డుకి ఓన్ యువర్ లూమ్ అనేటటువంటి పథకం పెట్టింది. ప్రతి షెడ్డుకి సాంచ బిగించుంటే ఇవాళ చేనేత అన్న ఎవరైతే నేతన్న ఎవరైతే కూలీగా ఉన్నాడో ఆయన ఓనర్ అయ్యేటోడు, కానీ బిగించలే. దాంతో ఏమైంది, ఇవాళ మొత్తం వడ్ల బస్తాలన్నీ కూడా ఆ షెడ్లలో దోస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళా చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో కంపెనీల దగ్గర వేసుకున్నాడు తప్పితే వాళ్ళకైతే ఓనర్షిప్ రాలేదు, వాళ్ళకైతే ఇంకా ఆదాయం వస్తలేదు. అప్పుడు అట్లా పరిస్థితి ఉండే అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆయనతో ఉన్న యాన్ డిపోను కూడా సిరిసిల్లకెళ్ళి తీసుకుపోయి ఆయన వేములవాడలో పెట్టిండు. కార్మికులు ఇక్కడ ఉంటారు, నేషటోళ్ళు ఇక్కడ ఉంటారు, మగ్గాలు ఇక్కడ ఉంటాయి, యాన్ డిపో తీసుకుపోయి వేములవాడలో పెట్టిండు. వేములవాడలో ఒకవేళ నేషటోళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ అక్కడ ఎవరు లేరు, తీసుకుపోయి రాజకీయం కోసం అక్కడ పెట్టుకున్నారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, పరిపాలన సిరిసిల్లలో కంప్లీట్ గా గాడి తప్పి ఉన్నది. ఆచి చికెన్ మసాలా